హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఒక వీడియోలో మైదాకు పెట్టుకున్నాం, మార్నింగ్ చెప్తా ఎక్కడికి వెళ్తున్నామో అనేసి అయితే అన్నాను కదా. ఇదైతే ఆ వీడియోకు కంటిన్యూయే. పెళ్ళికి వెళ్తున్నాం. హరీష్ అయితే లేడు, మమ్మీ పెళ్లి కోసమే అనేసి భువనగిరి నుంచి వెళ్ళైతే ఇంకా మా దగ్గరకు వస్తుంది. ఒకదాన్ని అయితే వెళ్ళకపోయేదాన్ని, మా అమ్మ వస్తుంది, ఇంకా మా మామ వాళ్ళ కూతురు కూడా ఉంది కదా అనేసి అయితే వెళ్తున్నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని. ఇంకైతే ఇదైతే లేచి వంటగిన అయితే టిఫిన్ చేసి తీసుకొని అయితే వెళ్తున్న పిల్లలను. పిల్లలకు స్నానాలు పోపించి వాళ్ళను రెడీ చేసి ఇంకా నేను కూడా స్నానం పోసుకొని అయితే రెడీ అయ్యి అయితే వెళ్దామనేసి అయితే కూర్చున్నాం. ఇంకా అక్క నేను డ్యూటీ ఇంకా అయిపోలేదు, చిట్టి అయిపోయినాక వస్తే కాసేపు ఆగు అంటే ఇంకా ఆగినాం కదా అనేసి అయితే వీడియో తీసుకుంటున్నాం. నా పిల్లల డ్రెస్సులు అయితే బాగున్నాయి కదా, శారీ తీసుకొని అయితే వర్క్ ఎప్పించి కుట్టించుకున్నా. ఇంకా అక్క వచ్చింది, ఊరికైతే బయలుదేరినాం. ఇదైతే వరంగల్ ఫంక్షన్ హాల్లోనే. అక్క వాళ్ళదైతే యాదగిరిగుట్ట దగ్గర ఉంటది. ఏ ఊరో నాకు అంత ఐడియా లేదు. వాళ్ళేం అంటే చుట్టాలు కూడా కాదు, కానీ చుట్టాల కన్నా చాలా ఎక్కువ. అబ్బాయి వాళ్ళదైతే హనంకొండ. ఇంకా అక్కడ నుంచి వెళ్ళొచ్చేసి అయితే ఇక్కడ హనంకొండ వరంగల్ ఫంక్షన్ హాల్లో అయితే పెళ్లి చేస్తున్నారు అక్క వాళ్ళు. అబ్బాయి అయితే US లో ఉంటాడంట. ఇంకా బస్ స్టాప్ లో అయితే మేము వెళ్ళేసరికి పెద్ద అమ్మాయి అయితే వచ్చింది. ఇంకా పెద్దమ్మని తీసుకొని ఇంకో మామ వాళ్ళ బిడ్డని తీసుకొని అయితే ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చినాం. మా వాళ్ళతో వెళ్తేనైతే పిల్లలతో అసలు నాకు సంబంధమే ఉండదు. ఇంకా వాళ్ళే ఎత్తుకుంటారు. చూసిల్లా మా మామ వాళ్ళ బిడ్డ ఏమో కుషోడిని ఎత్తుకుంది, ఇంకా పెద్దమ్మ ఏమో కుట్టుపాపను పట్టుకుంది. ఇంకా నాకు పిల్లలతో అయితే ఏ టెన్షన్ ఉండదు, నేను హ్యాపీగా ఉండొచ్చు. ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వచ్చినాం. ఇంకా మేము వెళ్ళి కూర్చోగానే అమ్మాయి అయితే బయటకు వచ్చింది. ఫోటోషూట్ తీసుకోవడానికి అయితే ఇంకా అమ్మాయిని అయితే బయటికి తీసుకెళ్తున్నారు. అమ్మాయి అయితే బయటకు వచ్చింది కదా, మళ్ళీ మనకి ఇంత దగ్గర నుండి కనిపిస్తుందో కనిపిదో అనేసి అయితే నేను వీడియో తీసిన. ఈ అక్క వాళ్ళు అయితే చుట్టాలేం కాదు, జస్ట్ పరిచయం అంతే, దగ్గర పరిచయం. వేరే మా అన్న వాళ్ళకి ఈ అక్క వాళ్ళ ఆయన ఫ్రెండ్. ఇంకా మేము అలా క్లోజ్ అయ్యాము. అక్క వాళ్ళు ఉండేదైతే హైదరాబాద్ లోనే. మా అన్నయ్యకి అయితే యాక్సిడెంట్ అయింది 6 years బ్యాక్, నేను నిన్న వీడియోలో చెప్పిన కదా. మేమైతే యశోద హాస్పిటల్లో ఉండే అప్పుడు. ఇంకా అక్క వాళ్ళు కూడా దగ్గరే ఉంటే ఇంకా మేము 1 month ఉన్నాం హాస్పిటల్లో. 1 month ప్రతిరోజు అక్కే లంచ్ బాక్సులు తీసుకొచ్చేది మాకు. పెద్ద పప్పు డబ్బాలో అన్నం తీసుకొని ఒక 2-3 కర్రీలు వేసుకొని అయితే వచ్చేది. మేము ఏడ్చుకుంటుంటే తినులరా ఒక్కొక్కరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, తమ్ముడికి ఒక కాళ్ళే పోయింది కదా, ఎందుకు బాధపడుతున్నారు అనేసి అయితే ఊరికి పొద్దున వచ్చి మధ్యాహ్నం దాకా మా దగ్గరే కూర్చునేది. ఇంకా సాయంత్రం వరకు పిల్లలు వస్తారు కదా అనేసి అయితే వెళ్ళేది, మళ్ళీ పొద్దున్నే వచ్చేది. అక్క చేసింది అయితే లైఫ్ లో కూడా మర్చిపోము. మర్చిపోతున్నైతే మేము మనుషులమే కాదు. మమ్మీ వాళ్ళు అయితే రాకపోతుండే, అంటే చుట్టాల దగ్గర కూడా వస్తలేరు వాళ్ళకి వీలు అవ్వట్లేదు. కానీ అక్క వాళ్ళ కూతురు పెళ్లికి కంపల్సరీ రావాలనేసి అయితే వచ్చినాం. ఇంకా చూసిల్లా అక్క అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చి అయితే మాట్లాడుతుంది. లంచ్ సెక్షన్ ఇదైతే. మా తెలంగాణ పెళ్లిలో అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటది, కానీ ఆ రోజు నేను వెజ్ తిన్నాను, ఎందుకో తినాలనిపించలేదు. చికెన్ గిన్నె అవన్నీ ఉన్నాయి కానీ వెజ్ అవన్నీ చూస్తే టెంప్టింగ్ అనిపించి ఇంకా అదే పెట్టుకొని అయితే తింటున్నా. కుట్టోడైతే మమ్మీతోనే ఉన్నాడు, ఇంకా నాకు సంబంధం లేదు వాడితోటి. మమ్మీ వస్తే కుషోడికి ఐస్ క్రీమ్ ఇస్తే అప్పటికే 2 ఐస్ క్రీమ్లు అయితే తినింది, ఇది 3వది. ఇంకా చూడండి డ్రెస్ మీద వేసుకుంటూ ఎలా తింటుందో. బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళినా సతాయించదు, వాడికి నచ్చినవి కొనిపించాలి. ఏదైనా ఐస్ క్రీమా బాదం పాల ఏదైనా కొనిస్తే ఆడుకుంటా ఉంటది. ఇంకా ఫైనల్ గా పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఇదైతే ఇంకా కోలాటం వేస్తున్నారు వాళ్ళు. రిసెప్షన్ కోసం రెడీ అవుతుంటేనైతే ఇంకా డీజే పెడితే అందరు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఇంకా మేము కూడా వీడియోలు చూస్తా, వాళ్ళు డాన్స్ వేస్తుంటేనైతే నేను వీడియో తీసుకున్నా, చూసిన. ఇంక పక్కకు వచ్చేసరికి అయితే కుట్టో డాన్స్ వేస్తున్నాడు. అందరిలో చేయరా అంటే చేయదట, వాడికి సిగ్గైతుందంటే ఇంక ఇక్కడ చేస్తుంది. చూసి ఇలా చీరలో అందరూ డాన్స్ చూడడానికి వెళ్తే ఇంకా వాడు పడుకున్నాడు కుషోడు.
వాడిని పడుకోబెట్టేసి అయితే వీడిని డాన్స్ చేయి తల్లి అంటే ఇంకా డాన్స్ వేస్తున్నాడు వీడికి పాపం డాన్స్ అయితే రాదు, కానీ చెయ్యాలని అయితే ఉంటది. ఇంకా డాన్స్ వేసుకుంటా ఉంటుంది. మా అమ్మ వచ్చింది కదా, ఇంకా మా అమ్మ అయితే వీడిని తీసుకొని వెళ్తుంది మమ్మీ వాళ్ళు ఉండే దగ్గరికి అయితే. మమ్మీకి ఆ రోజు అంటే పళ్ళ నొప్పి ఉన్నది, ఇంకా ఆ రోజు ఇక్కడికి వచ్చిన కదా ఇంకా చూపించుకొని అయితే వెళ్తానైతే హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మమ్మ నన్ను తీసుకోకుండానే వెళ్ళిందని ఇంకా అలిగి నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది. లేదు తల్లి వస్తుంది అనేసి చెప్పిన. ఇంకా పెళ్ళి మమ్మీని హాస్పిటల్ చూపించుకొని అవన్నీ వచ్చేసరికి అయితే 10 అయింది టైం. 10 అయింది, ఇంకా అందుకే టైం చూపిస్తున్నా. పడుకున్నాం. ఆ రోజే మేము ఇంటికి వచ్చేసరికి అయితే హరీష్ వచ్చిండు. తెల్లారైతే అన్నయ్యను దీక్ష కోసం పొడి భిక్ష కోసం అయితే రమ్మంటే ఇంకా అన్నయ్య వస్తా అన్నాడు. హరీష్ ఉంటేనే నాకు వీలైతుంది, మళ్ళీ హరీష్ లేకుంటే నేను ఒక్కదాన్ని పెట్టుకోవడం అంటే బాగా అనిపించదు కదా. అందుకోసం ఆయన ఉన్న రోజు ప్లాన్ వేసుకొని అయితే అన్నయ్య వాళ్ళని రమ్మంటే సరే వస్తామన్నారు. ఫస్ట్ అయితే దీక్షకి రమ్మన్నాం. వాళ్ళ ఊళ్ళో ఒప్పుకోకపోతే సరే పొడి భిక్షకైనా వస్తాం చిట్టి అంటే సరే అన్నయ్య రండి అనేసి అయితే అన్నాం. మా అమ్మ అయితే ఇంకా అటుకులు ఎంపుతుంది స్వామి వాళ్ళకు. అదేంటి డబ్బాలో ఎంపుతుంది అనుకుంటున్నారా? గంజులలో అయితే నీసు వండింది ఉంటది కదా చిట్టి, వద్దులే డబ్బాలో అయితే మనం వండుకోం కదా, అందుకే డబ్బాలో ఎంపుతా అనేసి అయితే డబ్బాలో ఎంపింది మా మమ్మీ. ఇంకా నేను స్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే దీపం పెట్టుకున్నా దేవుడి దగ్గర. మా అమ్మ అయితే అటుకులు పోపు చేసింది. మా సైడ్ అయితే ఇవే బుక్తారు స్వాములు ఎక్కువ, అటుకులు పాయసం. అన్నయ్య అయితే ఇంకా అక్కడ నుండి అయితే 4 స్వామి అన్నయ్యతో ఇంకా 3 స్వాములను అయితే తీసుకొని వచ్చిండు. ఇంకొక ఆయన మా ఊళ్ళో ఉండే స్వామి, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆయన కూడా. ఇంకా 5గురికి అయితే పొడి భిక్ష పెట్టుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది పొడి భిక్ష అంటే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. బియ్యము, తమలపాకులు, అరటిపళ్ళు, ఇంకా డబ్బులు అంటే మన ఇష్టం. కొంతమంది 11 రూపాయలు పెట్టుకుంటారు, కొంతమంది 21 పెడతారు, కొంతమంది అయితే 51 పెట్టుకుంటారు. అన్నయ్య వాళ్ళ అక్కడి నుంచి వచ్చింది కదా అనేసి అయితే మేము అందరికి 101 రూపాయి పెట్టి ఒక బనానా, తమలపాకు, పోక, ఖర్జూరం, బియ్యం అయితే పెడుతున్నాను. నాకు తెలియట్లేదు, స్వాములు చెప్తున్నారు, నవ్వుతున్నారు. నేను ఫస్ట్ టైం అంటే చిన్నదాన్ని, కుట్టోడు ఎంతున్నాడో నేను అంతున్నా డాడీ వాళ్ళు మాలేసినప్పుడు. ఇంకా నాకు అవన్నీ ఏం తెలుస్తాయి, అందుకే తెలిసి చేయొచ్చు, తెలియకుండా మాత్రం మనం చేసి తప్పు చేయడం అయితే వేస్ట్. ఇంకా అందుకోసమే అన్నిటికీ వాళ్ళని అడుగుతుంటే అంది మమ్మల్ని అడుగుతున్నదని అయితే నవ్వుతున్నారు స్వామి వాళ్ళు. నవ్వినా పర్లేదు, తప్పైతే చేయొద్దు, అందుకోసమే అడుగుతా ఉన్నా. ఇంకా స్వాములు చెప్తా ఉన్నారు. హరీష్ అయితే ఇంకా స్వాముల కోసం అని అయితే వచ్చిండు. 2 రోజులు లీవ్ పెట్టుకొని అయితే వచ్చిండు పాపం. మనం ఇంకా బియ్యం పోస్తాం కదా, మరి స్వాములు కూడా మళ్ళీ మనకు తీసి అయితే వేస్తున్నారు. మరి ఇట్లా ఎందుకు వేస్తారో నాకు అర్థం కాలేదు. మన చుట్టాల దగ్గరికి అయితే వెళ్తారు, అంటే ఎవరు పిలుచుకున్నా వెళ్తారు, కానీ అన్నయ్యకు ఇంకా బట్టలు పెట్టాలి. ఫస్ట్ ఎవరైనా బట్టలు పెడతారు. నేను ఒక్కదాన్నే కదా అన్నయ్యకి, ఇంకా నాకు ఒక్కడే కదా వాడు, ఇంకెక్కడికి వెళ్తారులే అనేసి అయితే హరీష్కి చెప్తే రమ్మంటా నేను కూడా వస్తా అనేసి అని ఆయన వచ్చిండు. వచ్చినాకనైతే ఇంకా అందరికి మామూలుగా 101 రూపాయి పెట్టేసి అయితే మళ్ళీ లాస్ట్కి అయితే అన్నయ్యని కూర్చోబెట్టి అయితే మళ్ళీ డ్రెస్ కోసం అయితే డబ్బులు పెట్టినాం అన్నయ్యకి. మా ఇంటికి వచ్చి వెళ్ళినాక 2 డేస్కి ఏమో మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిండు, అంటే దీప వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. ఇంకా అన్నం తినమంటే అంటే అన్నం తినలేదు కదా స్వామి, కనీసం ఈ పొడి భిక్ష అని చేయండి ఇంకా సరేలే స్వామి, ఇంకా నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి వాళ్ళైతే పొడి భిక్ష చేస్తున్నారు. వాళ్ళకి అప్పటికే దీక్ష టైం అయింది. నేనేమో చాలా పెడుతున్నా అటుకులు. దీక్ష టైం అయింది స్వామి, ఇవి తింటే మళ్ళీ అన్నం తినలేము, ఇంకా మేము తినేది ఒక పూట కదా అన్నం, నువ్వు ఇప్పుడు ఇవన్నీ పెడితే మేము ఇంకా అన్నం తింటామా అనేసి అంటే మళ్ళీ కొన్ని పెడుతున్నా. మరి నేను చేసిన అన్నీ ఏం చేయను స్వామి అంటే, ఏం టెన్షన్ పడకు అక్క,
అన్న అయితే కవర్లో వేసి పెట్టు, మాకు ఎవరి కవర్లు వాళ్ళకే ప్యాక్ చేసి, మేమైతే ఇంక ఇంటికి వెళ్ళినాక తింటాం అనేసి అన్నారు. మంచి ఐడియా ఇచ్చి అనేసి అయితే నేను అప్పటి వరకే కవర్లో ప్యాక్ చేసి అయితే ఉంచిన వాళ్ళ కోసం. ఇంకా కుషుడు అయితే పడుకున్నాడు. పాయసం అయితే వాళ్ళు వచ్చే వరకు అయితే వేడి చల్లారలేదు. ఇంకా మా మమ్మీ తెలివి చూడండి, ఏసీ వేసి ఇంకా ఏసీ దగ్గర పెట్టి తీసుకొని వస్తుంది. అదేం చల్లబడుతుంది ఏసీ గాలి చెప్పండి. అయినా చల్లగా కాలేదు అనేది ఊదుతా ఉన్నది. ఇంకా స్వాముల కోసం అయితే లాస్ట్ కి కొంచెం చల్లారినాక మళ్ళీ వాళ్ళకు కప్స్లలో అయితే వేసి ఇచ్చినాం. దీపం రమ్మంటే ఇంకా దీప రాలేదు. అంటే కార్లో వాళ్ళందరూ వస్తున్నారు కదా అక్క, ఇంకా స్పేస్ లేదు, నాన్నగారిని పంపిస్తా, మళ్ళీ అన్నయ్యతో పంపించు అని అంటే సరే పంపివేవా అన్నయ్య అనేసి అంటే పొట్టోడైతే వచ్చిండు. ఇంకా నాన్నమ్మ మా మమ్మీ వెళ్తుంది కదా, వాడికి మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి వాడంటే ప్రాణం. మా కుట్టుపాప అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. వాడే ఫస్ట్ పుట్టింది కదా, కానీ మా మమ్మీకి షిఫ్ట్ అయింది, ప్రేమ అంతా మనమోని మీద పోయింది. కొంతమంది కొడుకు పిల్లలంటే ప్రాణం ఇస్తారు, కొంతమంది అయితే అసలు కొడుకు పిల్లలను పట్టించుకోరు. ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్కటి, ఎవరి మైండ్ సెట్ అయితే వాళ్ళది. మనం దగ్గరికి రమ్మంటే వస్తారు పిల్లలు, మనం బెదిరించి దూరం కొడితే వాళ్ళు రారు. కొంచెం బాధ అనిపించింది ఎక్కడంటే, నేను అంటే వీళ్ళు అంటే దీక్ష చేయడానికే వస్తారనేసి అయితే అన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టినాం. ఇంకా మమ్మీ వంట స్టార్ట్ చేస్తుంది, నేను కూరగాయలు కట్ చేస్తా అని స్నానం చేసుకొని కూర్చొని అన్నయ్యకి ఫోన్ చేసినాం. ఇంకేమన్నా కావాలా స్వామి, అసలు ఏమేమి ఉండాలంటే అప్పుడు చెప్పిండు అన్నయ్య, వద్దు చిట్టి, దీక్ష చేయడానికి రాము, పొడి భిక్షకి అయితే వస్తాము, స్వాములు ఇక్కడ వద్దన్నారు, మళ్ళీ ఒకరింటికి వెళ్ళపోతే ఫీల్ అవుతారు, కావాలనే రాలేదంటారు అనేసి అంటే సరే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి అయితే మళ్ళీ అప్పటిదప్పుడు అటుకులు సేమియా అంటే ఇంట్లోనే ఉన్నాయి, నేను ఎప్పుడు డిమార్ట్లో తీసుకొచ్చుకుంటా. ఇంకా సేమియా వేసి అయితే పెడుతున్న వాళ్ళకు, మరి ఒక అటుకులు ఎలా పెడతాం. మా అమ్మ అయితే ఇంకా మనమోనికి తినిపించుకుంటుంది. స్వామి వల్ల అయితే మొత్తం అయిపోయింది. అన్నయ్యకి అయితే ఇంకా డ్రెస్ కోసం అయితే డబ్బులు పెట్టినాం. డ్రెస్ తీసుకొచ్చే వాళ్ళం. హరీష్ ముందు వస్తే ఇంకా హరీష్ అయితే ఆ రోజే వచ్చిండు, నైట్ వచ్చిండు. రేపు వీళ్ళు వస్తారు మార్నింగ్ అని ఇంకా నైట్ వచ్చింది. ఇంకా నైట్ వెళ్ళి అయితే ఏం తీసుకొస్తాం అనేసి అయితే డబ్బులు పెట్టినాం. అన్న వెళ్తున్నాడు, పొట్టోడు అసలు మమ్మీ దగ్గర నుంచి అయితే వెళ్ళాడు. మరి ఆడు ఇంకా వాళ్ళ నాన్న వెళ్తున్నాడు కదా అనేసి అయితే వెళ్తున్నాడు. మేమైతే ఎంత ఏడుస్తాడో వాడు, మళ్ళీ వాడిని పంపించడం ఎట్లా అనేసి అయితే ఫుల్ భయపడ్డాం ఫస్ట్. కానీ ఆడు రానా వెళ్దాం మన మమ్మీ వెళ్దాం అనగానే వెళ్ళిండు దొంగగాడిది. స్వామి వాళ్ళు వెళ్ళేసరికి అయితే కరెక్ట్ దీక్ష టైం అయింది. ఇంకా వాళ్ళైతే కార్లో బయలుదేరుతున్నారు. హరీష్ ఏమన్నాడు వాళ్ళని అంటే, మళ్ళీ ఒక రోజు చూసుకోండి, అంటే ఎవరు మీ ఊళ్ళో భిక్ష పెట్టినప్పుడు అయితే వచ్చి వెళ్ళండి బాబు, చేసి వెళ్ళండి, నేను ఉన్నా లేకపోయినా కూడా చెల్లె చేస్తుంది అని అంటే చూస్తాంలే అన్నారు. కానీ ఇంకా వాళ్ళైతే రాలేదు, వీలు అవ్వలేదు. ఎవరు అటుకులు అయితే వాళ్ళకి కవర్లలో ప్యాక్ చేసి ఇచ్చిన కదా, ఇంకా అటుకులు అయితే తీసుకొచ్చి ఇస్తున్న వాళ్ళకి, సాయంత్రం అయినా తినేయండి అనేసి నవ్వుతున్నారు ఇంకా వాళ్ళు. అదే మేమేదో జోక్ అంటే నిజంగా చేసినవా స్వామి అన్నారు. మేమేం చేసుకుంటాం, ఇంకా అవైతే వాళ్ళకి చేసినాయి కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే హరీష్ అయితే వెళ్ళిపోతాడు. సేమ్ తెల్లారే మమ్మీని హరీష్ బస్ ఎక్కిచ్చేసి వచ్చి మళ్ళీ హరీష్ అయితే వెళ్ళిండు. హరీష్ ఉన్నప్పుడే నాకు సర్వపిండి కావాలి అని అన్నాడు. ఆయనకు చాలా ఇష్టం మా తెలంగాణ స్టైల్ది. ఇంకా ఇది ఆల్మోస్ట్ మా పల్లెటూర్లలో అయితే అందరికి ఇష్టమే ఉంటది. నాకు కావాలరా చెయ్యి అంటే అడగడిండు కదా అనేసి అయితే ఇంకా ఆయనకు చేస్తున్నా, అదే వీడియో తీసిన. అందరికి తెలిసిందే సర్వపిండి చేయడం. కావాల్సినంత అయితే బియ్యం పిండి తీసుకొని నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే చాలా ఎక్కువ వేస్తా, మంచి టేస్ట్ ఉంటాయి, దాని వల్లనైతే టేస్ట్ వస్తుంది. ఇంకా కారం పొడి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేయను, స్మెల్ వస్తుంది. ఇంకా ఎల్లిగడ్డల ముద్ద, ఉప్పు,
నువ్వులు, శనగపప్పు వేసుకొని అయితే చపాతి పిండి కన్నా కొంచెం ఇంకా సాఫ్ట్గా పిసుకొని అయితే మంచిగా కొంచెం మందమున్న గిన్నెకు ఆయిల్ ఎక్కువ వేసి ఒత్తుకున్నాం అనుకో మంచి టేస్ట్ ఉంటుంది, కొంచెం ఎర్రగా కాలితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.